నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మీ అందరితో రాముని యొక్క గొప్పతనం గురించి షేర్ చేసుకోవాలనిపించింది. మీరందరూ తప్పకుండా ఇది వినండి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఆయన పరాక్రమం తెలుపడానికి. యమధర్మరాజు అష్టదిప్పాలకులో ఒకటైనప్పటికీ యావత్ జీవకోటి సహా మిగిలిన తోటి దిప్పాలకులు కూడా ఆయనంటే భయపడి చేస్తారు. అటువంటి యమధర్మరాజు రావణాసుని చూసి లగెత్తి పారిపోయారు. ఆయనే కాదు, ఆయన తోటి దిప్పాలకులు నవగ్రహాలతో సహా రావణుడు వస్తుంటే ఉనికి పరిగెత్తిపోయేవారు. దిప్పాలకులో ఒకరైన కుబేరుని రాజ్యమైన లంకను ఆ రావణాసురుడు ఆక్రమించుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతటి రావణాసురుడు బ్రాహ్మణుడు కావడం చేత ఒక సాయంత్రం నాడు సంధ్యవార్చుకోవడం కోసం నదీ సంగమానికొచ్చి తన పూజను తను కొనసాగిస్తుంటే ఒకరి చేత తన పూజకు భంగం కలిగి అతను కోపంతో ఆవేశంతో అతని పూజకు భంగం చేసిన అతనిపై దాడి చేయడానికి వెళితే ఆయన రావణుడిని కేవలం ఒకే ఒక మొట్టికాయతో చిన్నగా చేసి ఒక పంజరంలో చిలకలాగా బంధించాడు. ఆయనే కార్తవీర్యార్జునుడు. రావణుడు కంటే 1,000,000 రెట్లు ఎక్కువ బలం కలిగిన కార్తవీర్యార్జునుడు. అటువంటి కార్తవీర్యార్జునుడిని ఒకే ఒక్క గొడ్డలి పోటుతో తల నరికినవాడు అనంత శక్తి కలిగిన పరశురాముడు. అటువంటి పరశురాముడు శ్రీరాముని జన్మ ప్రాశస్యం తెలిసి ఆయన శక్తి ముందు మోకరిల్లి ఆయనకు దాసోహంగా స్నేహహస్తాన్ని అందించి ఆయన అనుగ్రహానికి పాత్రుడు కావాలని తల ఒగ్గాడు. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఆయన కూడా నారాయణుడి అవతారమే. కానీ ఆయనకి రాముడంటే ఆపాటి భక్తి గౌరవం. అది రాముడంటే. ఆయన ముందు రావణుడు ఏ పాటి అని ఈ పాటికే అందరికీ అర్థమై ఉంటుంది. రాముడి శక్తి ముందు రావణుడి శక్తి ఏ పాటి అన్న విషయం కూడా అందరికీ అర్థమై ఉంటుంది. మరి అటువంటి రాముడు స్వామి హనుమను ఇతర వానరులను ఎందుకు సహాయం అడిగాడు? కేవలం రాముడు హనుమ వారిద్దరి అవతార కార్యాల కోసం, వానరుల శ్రేయస్సు కోసం మాత్రమే తన కార్యంలో భాగంగా కామని రాముడు వాళ్ళని అడిగాడు. అంతే తప్ప ఆ మాత్రము ఆయన సాధించుకోలేక కాదు. ఇంకో విషయం చెప్పాలంటే స్వామి హనుమ కూడా రావణుడిని ఒక్క గుద్దుతో చంపివేయగలడు. అదే విషయం సీతమ్మ వారికి కూడా చెప్పారు. కానీ అమ్మవారు అందుకు ఒప్పుకోక హనుమ రాముడి ద్వారానే అతను చావవలసి ఉంది. ఎందుకంటే అమ్మకు సర్వస్వం తెలుసు. ఆమె మానవ జన్మ ఎత్తినా ఆమెకు తెలుసు, కానీ రాముల వారికి తెలియదు. రాముడు నారాయణుడి అవతారం అన్న విషయం రాముడికి తెలియదు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఉండడమే ఆయన అవతార కార్యం. ఆయన శక్తి అపారము అన్న విషయం ఈ చిన్న ఉదాహరణతోనే మనకు అర్థమవుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానన్ని. జై శ్రీరామ్. మీ అందరికీ రాముల వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ మనం ఈరోజు అందరం తెలుసుకోవాలి. అందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్ కూడా చేయండి.